కలి ప్రభావం కదా. కలిలో మంచి నచ్చుతుందా, చెడు నచ్చుతుందా? చెడే నచ్చుతుంది. నేను బాబా వారు దేవుడే అని చేశాను అనుకోండి, వీడియో 300 మంది చూస్తారు. 300 మంది. బాబా వారు దేవుడు కాదు, ఇదిగో ప్రమాణం అన్నానంటే 5000 మంది చూస్తారు. నిజం కదా. కాబట్టి చెడుకి అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి కలికాలంలో మనం ఉన్నాం. కాబట్టి అది చెడు అని గ్రహించడానికే సద్గురు అనుగ్రహాన్ని కోరండి. ఆయన పాదాలు పట్టుకొని, బాబా నీ గురించి ఎవరెవరో ఏదేదో చెప్తుంటే చెవులకు వినపడుతుంది, దానికి సరైనటువంటి నిర్ణయం తీసుకునే విజ్ఞతని నాకు ప్రసాదించు అని బాబా గుడికి వచ్చారు కదా, ఆయనకి చెప్పి మరీ వెళ్ళండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశా వినశ్యతి బుద్ధినాశ వినశ్యతి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమనుకున్నాడు, అరే నేను శ్లోకంలో చెప్పాను అర్థం కాలేదు వీళ్ళకని మరలా షిరిడి సాయినాథుడుగా వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక చిన్న సంఘటన సృష్టించాడు. చెప్పగలరా ఏ సంఘటన అది? ఈ 2 శ్లోకాలకి బాబా వారు ఇచ్చినటువంటి ఒక చిన్న సంఘటన ఇచ్చాడు. నానాసాహెబ్ చందోర్కర్ అనేటువంటి గొప్ప భక్తుడు బాబా సమక్షంలో ఉన్నప్పుడు ముస్లిం స్త్రీలు వచ్చారు బాబా దగ్గరికి. ముస్లిం స్త్రీలు వచ్చి ఆయనకు నమస్కరించి, ఆ ముస్లిం స్త్రీలు అలా వెళ్తూ ఉంటే బాబాకు దూరంగా ఒక ముస్లిం స్త్రీ యొక్క ఘోష పక్కకు తొలగింది. ఆమె అందమైన ముఖం నానాసాహెబ్ చందోర్కర్ కనిపించింది. ఆయన ఏమన్నా సామాన్యుడా? గొప్ప భక్తుడు. ఆయన మనసు చెలించింది. అలా చూశాడు, మళ్ళా తిప్పుకున్నాడు, మళ్ళా చూశాడు, మళ్ళా తిప్పుకున్నాడు. బాబా గ్రహించాడు, అరే నానా ఎందుకురా ఈ అందానికే మురిసిపోతున్నావు, ఈ అందాన్ని సృష్టించిన వాడి అందాన్ని తలుచుకోరా అని చెప్పాడు. అది కదా బోధంటే. మరి ఈ 2 శ్లోకాల యొక్క సారాంశాన్ని ఒక చిన్న సంఘటనను సృష్టించి మనలాంటి అల్పజ్ఞానులకు కూడా అర్థమయ్యేలాగా బోధించిన వాడు మహాసామ్రాట్ కాక ఇంకెవరు అవుతారండి. అందుకనే బాబా గురించి చెప్తారు మెహర్ బాబా, ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి 72 మంది మహనీయులు ఉన్నారు. ఆ 72 మంది మహనీయులలో సామ్రాట్లు 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో మహాసామ్రాట్ నా షిరిడి సాయినాథుడు అని మెహర్ బాబా చెప్పాడు. మరి మెహర్ బాబా చెప్తూ ఏమన్నాడో తెలుసా? దాని కొనసాగింపు ఒక మాట అన్నాడు. ఆ కొనసాగింపు మాట ఏంటంటే, నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే బాబా గురించి ఇది నిజమని మీరు ఒప్పుకుంటారు అన్నాడు. అది ప్రమాణం. తెలియాలి, తెలియకుంటే ప్రమాణం కాదు. కాబట్టి సాయి బంధువులారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాబా గురించి ఎంత తెలుసుకుంటే ఆయన మీద ప్రేమ అంత పెరిగిపోతుంది. ఆ ప్రేమ పెరగాలంటే చదవాలి, సచ్చరిత్ర చదవాలి. అందుకనే మీకోసం ఆ లీలలన్నీ అక్కడ ఫోటోలు పెట్టారు చూడండి. ఒక్కొక్క లీలలో ఎంత మర్మం దాగుందో చూడ్డానికి అలా ఉంది. ఉదాహరణకి ఆయన సటకాతో కొట్టాడు, నిప్పు వచ్చింది, సటకాతో కొట్టాడు, నీరు వచ్చింది, అంతేనా? దాని వెనక ఎంత మర్మం ఉంది అది తెలిస్తే అప్పుడు కదా ఆయన వైభవం మనకు తెలిసేది. ఆ లీలల్లో దాగున్నటువంటి మర్మాలన్నీ తెలుసుకుంటే అప్పుడు మాత్రమే ఆ వైభవం మనకు తెలుస్తుంది. కాబట్టి సాయి బంధువులారా నేను ఒకటే చెప్తాను, ఈ మధ్య అది గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ బుక్ ఒకటి రిలీజ్ అయింది, నా దగ్గర ఉంది, తేవడం మర్చిపోయా. ప్రపంచాన్ని మార్చివేసిన 75 మంది మహనీయులు. ఆ పుస్తకం పేరు, అది ఇంగ్లీష్ పుస్తకం, అది ఇంగ్లీష్లో రాశాడు, తెలుగులో అనువాదం అయింది. మీకు అమెజాన్లో దొరుకుతుంది, చూడండి. అది చూసి నేను ఈ పుస్తకం చూడాలి, ఆ 75 మంది ఎవరో చూడాలని కొన్న తర్వాత ఫస్ట్ పేజీ తీసేటప్పుడు ఏమనుకున్నాను తెలుసు? మనసులో మన బాబా ఉంటాడా అనుకున్నా. నిజంగా ఈ 75 మందిలో బాబా ఉంటాడా ఉండడా అని చూద్దామని అలా తీశానో లేదో బాబా కనిపించాడు. అబ్బా, నాకు ఎంత ఆనందం అయిపోయిందో. ఆయనను గుర్తించింది ప్రపంచ మేధావులు గుర్తించారు. ప్రపంచాన్ని మార్చివేసినటువంటి మేధావుల్లో, మహనీయుల్లో బాబా పేరుందంటే నాకు ఆ రోజంతా ఒళ్ళు పులకరించిపోయింది. అంటే మనం పట్టుకున్న పాదాలు అవి సామాన్యమైన పాదాలు కాదు.
అవి చాలా మహిమాన్వితమైనటువంటి పాదాలని గుర్తుపెట్టుకోవాలి సాయి బంధువులారా. పత్రం పుష్పం ఫలం తోయం, అందరూ తెలిసిందే కదా ఇది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. దీని అర్థం ఏంటి? నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ, లేదా నీరైనా కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. గొప్ప విషయమే కదా. నేను దాని కంటిన్యూషన్ ఇస్తా. ఆ కంటిన్యూషన్ ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు భక్తితో సమర్పిస్తే స్వీకరిస్తానన్నాడు. సాయి భగవానుడు నువ్వు ఇస్తానని అనుకుంటే చాలు నేను తెప్పించుకుంటానన్నాడు. ఇది ఎక్కడ యుద్ధం? ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. పాలకోవా ఇవ్వాలనుకున్నారు, పంపించాడు పాలకోవా, మర్చిపోయినాడు తెచ్చిన భక్తుడు. బాబా వదిలేశాడా? వాడు పంపించాడు కదా పాలకోవా, తీసుకురా. అది గొప్పతనం. కాబట్టి ఎక్స్టెన్షన్, బాబావారు సనాతన దైవాలకి ఎక్స్టెన్షన్. ఇది నిరూపణ. నేను ఒక భగవద్గీత చెప్పా, ఇంకా మీరు రామాయణం మహాభారతం వెళ్తే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. మా అదృష్టం కొద్దీ బాబావారు నాకు అటు కూడా నన్ను ప్రవేశింపజేశాడు. నేను భాగవతం చెప్తా, రామాయణం కూడా చెప్తా, భగవద్గీత కూడా చెప్తా. అది నాకు ఇచ్చిన శిక్షణ గురువు గారు. మరి ఎందుకు ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ శిక్షణ ఎందుకు ఇచ్చాడు అనేది. కాబట్టి సాయి బంధువులారా, కేవలం ఇస్తానంటే చాలు స్వీకరిస్తాడు. మీరు ఉదాహరణకి ఇక్కడికి వచ్చారు, నేను ఒకరోజు అన్నదానానికి ఇవ్వాలనుకుంటున్నాను బాబా అన్నారు. ఆడికొచ్చి ఊరికి అన్నారు, బాబా నేను అనుకున్నాను అన్నదానంకి ఇద్దాం అనుకున్నాను అన్నారు. అయిపోయింది. ఇంకా మీ దగ్గర లాక్కునే బాధ్యత ఆయన తీసుకుంటాడు. చివరికి మీరు మర్చిపోయినా సరే, మిమ్మల్ని సటకాతో కొట్టినా సరే తీసుకొచ్చి ఇప్పించేస్తాడు అంతే. అలా ఉంటుంది ఆయన ప్రభావం. ఉదాహరణకి సెల్ టవర్ ప్రభావం ఉంటుంది కదా. సెల్ టవర్లు చూసారా మీరు? ఆ టవర్ యొక్క ప్రభావం ఇన్ని కిలోమీటర్లను ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల తర్వాత ఇంకొక టవర్ ఉంటుంది. అప్పుడు మనం ఏమంటాం? సిగ్నల్ రావడం లేదండి అంటాం. సిగ్నల్ రావడం లేదనేది ఇది విశ్వాత్మక టవర్. అది విశ్వాత్మక టవర్. ఇది నువ్వు భారతదేశం కాదు, నువ్వు విశ్వం భూమి మీద నువ్వు ఎక్కడున్నా సరే ఆ టవర్ పట్టేస్తుంది. ఆ టవర్ పట్టింది కాబట్టి దేశ విదేశాల్లో కూడా ఆయనకి మందిరాలు వస్తున్నాయి. మరి సిగ్నల్ అందరం పోయిందా లేదా? ఇప్పుడు అమెరికాలో బాబా మందిరం అండి అన్నారు. నేనేమనుకుంటానంటే సిగ్నల్ అక్కడ దారిపోయింది అంటే అర్థం ఏంటి? భూమిని చుట్టేసింది. అమెరికా ఎక్కడ ఉంది? మన కింద ఉంది. భూమిని చుట్టేసింది కదా. ఇంకా ఆయన ప్రభావం తగ్గించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? మానవ మాతృకి లేదు, ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే భూమిని చుట్టేశాడు ఆయన, అంతే. భూమిని వరకే చుట్టాడు. మరలా మిగతా గోళాలు పోయడం మనకు తెలియదు, ఎందుకంటే మనకు ఆ సమాచారం లేదు. కాబట్టి అద్భుతమైన టవర్లో ఉన్నారు. కాబట్టి బాబా టవర్ గుర్తుపెట్టుకోండి. బాబా టవర్ ఎంత పెద్దది? విశ్వాత్మక టవర్. ఇంకొక విషయం కూడా చెప్తా. అదేంటంటే, మనకు స్కానింగ్ తెలుసు కదా, స్కానింగ్ రిపోర్ట్లు. స్కానింగ్ చేస్తే ఏమొస్తుందండి? మనకు ఎంఆర్ఐ స్కానింగ్ ఎందుకు చేస్తాం? అందులో ఏదైనా లోపం ఉందేమో గ్రహించడానికి చేస్తాం. కానీ ఈ స్కానింగ్ ఎంత ప్రమాదమో తెలుసా? ఇది పెద్ద స్కానింగ్ మిషన్, బాబా స్కానింగ్. అది ఎంఆర్ఐని మించిపోయింది. అది ఆయన ముందు ఒక్కసారి అలా నిలబడితే చాలు, నువ్వు నీ జన్మల స్కానింగ్ చేసేస్తాడు. అది ఈ శరీరానికి మాత్రమే స్కానింగ్ చేస్తుంది మిషన్. కానీ బాబా జన్మలుగా స్కానింగ్ చేసి నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసావో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో, దానికి సంబంధించిన రోగం నీ కుటుంబంలో నీలో ఎప్పుడు రాబోతుందో దానికి ముందుగానే నీకు ఆయన ఐడియాలు ఇచ్చి, ఉపాయాలు ఇచ్చి నిన్ను తప్పిస్తాడు. नजर करो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नजर करो अपने
अपने मस्जिद का झाड़ूगनो है, अपने मस्जिद का झाड़ूगनो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई रहमान नजर करो, रहमान नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमान नजर करो। ఈ కీర్తన ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరించేటట్టు చేస్తాం. కాకడ హారతకు పోయిన వాళ్ళకైతే ఇది ప్రత్యేకం. మనసు ఎక్కడెక్కడో తిరుగుతున్నా కూడా ఇది వచ్చేసరికి అక్కడికి వచ్చేస్తుంది. అది పూర్తయ్యేసరికి భావావేశంతో ఉన్న వాళ్ళకి కనీసం ఒక కన్నీటి బొట్టైనా అలా రాలుతుంది. ఆ రాగం యొక్క గొప్పతనం, ఆ భావం యొక్క గొప్పతనం. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా, మా అమ్మ నాన్న నువ్వే అంటే మరి ఎక్కడికి లేచారు అందరూ? అమ్మ నాన్న ఆయనే కదా. కూర్చోండి, కూర్చో. ఊరికే అట్ట అంటాం బాబా, వాస్తవానికి అంత ఏం లేదు బాబా అనేటట్టు ఉంటుంది మనకు. అంటే మొత్తం నువ్వే, ఇంకెవరు లేరు నాకు. రుసో మమ ప్రియాలో అయితే అసలు బంధువులు లేరు, చూడు ఎవరు లేరు, మొత్తం నువ్వే బాబా, మొత్తం నువ్వే బాబా. లాస్ట్లో అంతా అబద్ధం బాబా. కాబట్టి నేనేమంటానంటే, బాబా నుంచి ఏదైతే పొందాలని మీకుంటే అది పొందడానికి 100% అవకాశం ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. 100%, అందులో సందేహమే లేదు. అంటే ఆ పొందేది ఏదో నాకు తెలియదు, ఏది పొందడానికి వచ్చామో కూడా నాకు తెలియదు. ఆ పొందేది ఏదైనా కానీ పొందాలి అనుకుంటే కనుక మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడైతే ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వాస్తవంగా ఆధ్యాత్మికత ఎవరికైతే అవసరమో వాళ్ళు కూర్చోరు. ఎవరికి అవసరం? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అవసరమా ఆధ్యాత్మిక చింతన? 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంక చేసేది ఏముంది, అక్కడ కూర్చోవడమే కదా, పోయి కూర్చుంటాం. కానీ వాస్తవానికి ఈ ఇంద్రియాలు ఏ వయసులో అయితే మాట వినవో, నిర్ణయాలు ఏ వయసులో అయితే సరిగా చేయలేమో, ఏ వయసులో అయితే ఉడుకుతనం ఉంటుందో, ఏ వయసులో ఉరకలేస్తూ ఉంటామో, పరుగులు పెడుతూ ఉంటామో, ఆ వయసులో ఆధ్యాత్మికత అవసరం. ఎందుకంటే పరుగులు పెట్టేటువంటి మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అర్జునుడు అడిగాడు, అయ్యా మీరు ఏదేదో బోధిస్తున్నారు, కానీ వాస్తవానికి అన్నిటికంటే కష్టమైనది నా మనసే నా మాట వినడం లేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి, ఆత్మగీత్మ తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. శ్రీకృష్ణవాడు అన్నాడు, నిజమే నువ్వు చెప్పింది అన్నాడు. నిజంగానే మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టమని ఆయన కూడా ఒప్పుకున్నాడు. అంతేగాని మూర్ఖుడా మనసేంట్రా మన మాట తింటుంది అనలేదు, కష్టం అన్నాడు. మరి అంత కష్టమైనటువంటి దానికి ఒక పేరు కూడా ఉంది. అదేంటంటే మనసు కోతి లాంటిది. అవును కదా? కోతి మాట వింటుందా? ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ పరిగెత్తుతూ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తాం, పరుగులు పెట్టేటువంటి మనసును కోతితో పోలుస్తాం. కానీ బాగా గమనిస్తే ఆ కోతిని కూడా నియంత్రించి చెప్పినట్టు ఆడించేటువంటి వాడు ఉన్నాడా లేదా? సర్కస్ వాడు ఏం చేస్తాడు, ఆ కోతిని కంట్రోల్లో పెట్టుకుంటాడు, మచ్చివి చేస్తాడు, భయపెడతాడు, ఏం చేస్తాడు. అప్పుడు కోతి ఏం చేస్తుంది, వాడు ఏం చెప్తే అది చేస్తుంది. కాబట్టి మనసు దానంతటా అది మన మాట వినదు. మనంతటా మనం దాన్ని కంట్రోల్ చేయలేము. దానికి ఏదో శిక్షణ అవసరం, దానికి ఏదో ఆలంబన అవసరం. కాబట్టి ఆ ఆలంబన అన్నది ఆధ్యాత్మికత. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారో వారికి ఒక ఆలంబన ఉంటుంది. మనసు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా వెంటనే నేను భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళడానికి లేదు అనేటువంటిది నియంత్రిస్తుంది దాన్ని. అందుకనే ఎటు పడితే అటు వెళ్ళిపోయేటువంటి పశువుని ఏం చేస్తారు, ఒక గుంజకేసి కట్టేస్తారు. గుంజకేసి కట్టేసామనుకోండి, ఇంకా ఆ పశువు ఎక్కడికి పోదు. నిజమే కదా? కాబట్టి ఈ మనసు అనేటువంటి ఈ పశువుని
షిరిడీ సాయినాథుడు అనేటువంటి ఒక బలమైన గుంజకి కనుక పాతేసినామంటే ఇక అది ఎక్కడికి పో. మరి ఆ పాతాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులన్నిటినీ ఆడానికి సమర్పించాలి. ఉదాహరణకి ఇక్కడ మీరు సత్సంగం వినాలంటే ఏం చేయాలి? మీ సమయాన్ని ఇక్కడ పెట్టాలి, అంతే కదా. నేను సత్సంగానికి రావాలంటే ఏం చేయాలి? నేను కూడా నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలి, 1000 ప్రయాసాలకు వచ్చి రావాలి. మీరు ఇక్కడికి రావాలన్నా 1000 ప్రయాసాలకు వచ్చి రావాలి. ఇలా వచ్చింది ఎందుకు అంటే ఏదో ఒక ప్రయోజనం ఉండకపోతుందా అని. అందరూ బాబా గుడికి వెళ్ళి దండం పెట్టి అష్టోత్తరం చేయించి అర్చన చేయిస్తూ వెళ్తున్నారు కదా, ఎందుకు? ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా అని. కోరికలు పక్కన పెట్టేద్దాం, కోరికలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నిటికంటే పెద్ద కోరిక ఆయన పాదాలు పట్టుకుంటే ఏ సమస్యలు రావు, ఏ కష్టాలు రావు అన్నది అన్నిటికంటే పెద్ద కోరిక కదా అది, అంతే కదా. అంతకుమించిన కోరికే ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక పూజారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఏమంటాడంటే ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటాడా లేదా? మీకు ఎప్పుడైనా ఆ దీవెన ఫలించిందని అనిపిస్తుందా, అనిపించదా? నేను గుడికి వెళ్ళానండి, గుడికి వెళ్ళంగానే పూజారి వారు దీవించారు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ఆయన చెప్పినట్టే జరిగిందండి అని అనిపిస్తే కదా అది నిజమా కాదా తెలిసేది. మరి బాబా దగ్గరికి వస్తే కూడా ఏం చేస్తారు? ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటే మీరు ఏ మూర్తులైతే కొలుస్తున్నారో, ఏ మూర్తికైతే అర్చన చేశారో, ఏ మూర్తికైతే అష్టోత్తరం చేశారో ఆయన మీకు ఆయురారోగ్య ఐశ్వర్య అష్టైశ్వర్యాలని ప్రసాదించేటువంటి శక్తి కలిగిన వాడు అని నిరూపణ అది. అదే కదా దాని అర్థం. దీవిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి నేను దీవించాను, నాకు ఆ శక్తి లేదనుకోండి, ఆ దీవెన ఏం చేసుకోను, వృధా అయిపోతుంది కదా. కాబట్టి బాబావారి సమక్షంలో బాబావారిని పూజించేటువంటి ఒక పూజారి, ఒక పౌరోహితుడు అలా అన్నాడు అంటే వెంటనే ఏం ప్రశ్న వేసుకోవాలి? అసలు బాబావారికి అంత శక్తి ఉందా? ఉంది అని నమ్మేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు రాబోయేటువంటి తరానికి మనం నమ్ముతాం. రాబోయేటువంటి తరానికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తరం ఎలా ఉందంటే నాకేంటి నాయనా రారా గుడికి పోదాం, ఎందుకు అంటారు పిల్లలు. ఇంటర్మీడియట్ నుంచి నువ్వు తీసుకురాలేవు, నీ వల్ల కాదు. ఇంటర్మీడియట్ దాటిన ఇంజనీరింగ్ పోతే అసలు ఆయన వల్ల కూడా కాదు, అవును కదా, ఆయన వల్ల కూడా కాదు, తీసుకురాలేదు. అంటే అర్థమేంటి? నాకేంటి ఉపయోగం? దేవుణ్ణి నమ్మితే నాకేంటి ఉపయోగం అనే ప్రశ్న వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. నేనంటాను రావాలని నేను కోరుకుంటా. ఆ రావాలి, దానికి ఏదో ప్రమాణం దొరకాలి. అలా దొరికినప్పుడు మాత్రమే నీ మనసు నిలబడుతుంది తప్ప ఊరికైనా వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, బాబా గొప్పవాడు, రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు కుదరదు. నాకు నేను నమ్మాలి. నిజమా కదా? దారిన అన్నం లేకుండా అలమటిస్తూ వెళ్తూ ఉంటే ఒక ఆసామి పిలిచి రారా బాబు కూర్చో అన్నం పెట్టించాడు అనుకోండి, వాడు దాసుడైపోతాడు. అవునా? ఆ విధంగా ఎవరైతే తన ఆకలి తీరుస్తాడో, ఎవరైతే తన బాగోగులు చూస్తాడో వాడు దైవం అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనకేమర్థమైంది? మన బాగోగులు చూసేవాడు షిరిడీ సాయినాథుడు. అనేక కోట్ల దేవతలు ఉండొచ్చు, కానీ నాకు ఆయనతో రుణానుబంధం ఉంది కాబట్టి, ఆయన అకౌంట్లో ఉన్నవాడిని కాబట్టి నాకు ఈయన మీద గురి కలిగింది. ఉదాహరణకి ఆమె అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంది, నా అకౌంట్లో ఏమీ లేదు. నేను బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక 50,000 డ్రా చేసుకుంటానండి అన్నాను అనుకో, ఆయన ఏమంటాడు? ముందు నీకు అకౌంటు ఉందా అంటాడు. నాకు లేకపోతే ఏమండి, డబ్బులు ఉంది కదా బ్యాంకులో, డబ్బులు ఉన్నాయి కదా, నాకు ఒక 50,000 ఏంటంటే ఆయన మొట్టమొదట బాబు నీకు డబ్బు కావాలంటే ముందు నువ్వు దాచుకోవాలి. అవునా? దాచుకోవాలంటే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇదంతా కండిషన్స్ ఉంటాయి కదా. కాబట్టి షిరిడీ సాయినాథుడి యొక్క ఆ అనుగ్రహం ఏదైతే ఉందో ఏంటది? నేను చెప్పిన ఆశీర్వచనం ఏంటది? ఆయురారోగ్య ఐశ్వర్యం రావాలి అంటే ముందు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మనం అకౌంట్ ఓపెన్ చేసేసుకున్నాం. ఎలా తెలుసండి? ఎలా తెలుసు అకౌంట్ ఓపెన్ చేసుకున్నామని? కూర్చున్నాం కదా. ఇప్పుడు అకౌంట్లో ఏం చేయాలి? మనం డబ్బులు వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 5 గంటలు 6 గంటలు ఎక్కడ కూర్చున్నాము, బాబావారి సమక్షంలో కూర్చున్నాము. అప్పుడప్పుడు నన్ను చూస్తున్నారు, అనిల్ గారు చూశారు, అప్పుడప్పుడు ఆయన కూడా
చూశారు, అప్పుడప్పుడు చెవులు. అంటే అర్థమేంటి? ఇప్పుడు డిపాజిట్ చేసాం, కొంత పుణ్యాన్ని డిపాజిట్ చేసుకున్నాం. ఈ డిపాజిట్ చేసినటువంటి ఈ పుణ్యం రేపటికి ఉపయోగపడవచ్చు, లేదా అవసాన కాలంలో ఉపయోగపడవచ్చు. ఎప్పుడైనా ఒకప్పుడు ఉపయోగపడాల్సింది. ఎందుకంటే అకౌంట్లోకి వెళ్ళింది నువ్వు ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. అవునా? అకౌంట్లోకి వెళ్ళాలి. నీకు అకౌంట్లోకి వెళ్ళకుండా డ్రా చేయాలంటే కుదిరే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు భగవత్ చింతన చేసేటువంటి అవకాశం దొరికితే అప్పుడు కూర్చోవాలి. ఎప్పుడు ఆయన మాటలు వినే అవకాశం దొరికితే అప్పుడు ఆ మాటలు వినాలి. మన పంచేంద్రియాలకు ఎటు లోక వ్యవహారం తప్పడంలే. అవునా కదా? చేతులకు మొబైల్ వచ్చిందంటే ఇదే సిస్టం కదా. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో పోతా ఉంటుంది. అది ఎంత దూరం పోతుందో తెలియదు, ఎక్కడ ఆగుతుందో కూడా తెలియదు. అది ఎటు తప్పదు. ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నీ మనమే మాట్లాడాలా, అన్నీ మన చేతుల్లోనే ఉండాలా. ఆ ముఖ్యమంత్రి ఏం చేయాలో మనమే చెప్పాలా, ప్రధానమంత్రి ఏం చేయాలో మనమే చెప్పాలా. అసలు దేశాలను ఉద్ధరించేదే మనం. అలా అయిపోతాం మనం. చివరికి మనం ఏమి చేయలేమని కూడా మనకు తెలుసు. ఏదైనా చేయగలిగితే ఏడ చేయగలవు. నువ్వు చేయగలిగింది ఏదైనా ఉందంటే భగవంతుని సమక్షంలో, అది సాయిబాబా ముందు కూర్చుంటావా, రామాలయంలో కూర్చుంటావా, కృష్ణాలయంలో కూర్చుంటావా, అమ్మవారి దగ్గర కూర్చుంటావా, శివుడి దగ్గర కూర్చుంటావా, నీ ఇష్టం. ఎక్కడైనా కూర్చో, ఎక్కడా కూడా భేదం అన్నది లేదు. మనం ఇప్పుడు అయ్యా మీరు బాబానే కొలవండి అన్నాం అనుకో, మంద కూడా సంకుచితం అయిపోయింది కదా. అలా సంకుచితం కావాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఏ రూపాన్ని పట్టుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భగవంతుని సేవ మాత్రమే నిన్ను తరింపజేస్తుంది. నేను ఇట్లంతా చదువుకున్న వాళ్ళు, సత్యత చదివిన వాళ్ళే కాబట్టి ఐశ్వర్యాలు అంటాం కదా, అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు అంటే ఎన్ని? అష్ట అంటే 8 ఐశ్వర్యాలు. నేను ఊరికే చెప్తాను. మొదటి ఐశ్వర్యం ధనం, డబ్బు కావాలి. బతకాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి కదా ఖచ్చితంగా. మరి ఎంతమందికి డబ్బు వద్దండి? డబ్బు వద్దండి నాకు, నా దగ్గర ఉన్నది కూడా మీరే తీసుకోండి అంటే నేను ఎత్తుకొస్తా స్టాంప్ పేపర్లు ఇప్పుడే. కాబట్టి డబ్బు అందరికీ కావాలి. మరి బాబా ఎలా ఇస్తాడండి? ఆయనే చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు. ఆయన సమాధి అయినప్పుడు ఆ సమాధిలో దారకుండా సూది కూడా పెట్టారట. ఎందుకని? ఆయన పుట్టుకునేవాడు కదా, అతుకులు వేసుకునేవాడు కదా. బాబా వారు ఏం చేసేవారు? 5 ఇళ్ళకి వెళ్ళి భిక్షెత్తుకునేవాళ్ళు. భిక్షెత్తుకొని ఏమన్నా కూర్చొని టేబుల్ మీద మీల్స్ చేసేవాడు. ఆయన ఏమన్నా అంతా తీసుకొచ్చి కుండలో వేసేవాడు. మొత్తం కలిపెట్టి పిల్లులు కాకులు అన్నీ తింటే ఆయన వాటితో పాటు ఈయన కూడా తినేవాడు కదా. సరే, ఆయనకి ఏమన్నా డబుల్ క్యాట్ బెడ్ ఉందా? లేదు. ఏదో దుప్పట్ల మీద పడుకునేవాడు. లేదా ఏమన్నా ఫ్లోరింగ్ ఏమన్నా మార్బుల్ ఫ్లోరింగా? కాదు. ఆయన ఉన్నది పాడుపడిపోయినటువంటి మసీదు. మరి ఆయన ఏం డబ్బులు ఇస్తాడండి?